హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలుగు నూతన సంవత్సరం విశ్వశ్రేయస్సే విశ్వావసు నామ సంవత్సరంగా ప్రారంభమైన సందర్భంగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేము ఉగాదికి ముందు రోజే వేప పువ్వును శుభ్రపరిచి పక్కన పెట్టేశాము. ఇంట్లోనే చెట్టు ఉంటే ఎంత కావాలంటే అంత కోసి ఉంచుకోవచ్చు కదా. వేప పువ్వుకు నీళ్లు తగలకుండా బాగా చెరిగి శుభ్రపరిచి గాలికి ఆరబెట్టుకుంటే మన వాళ్ళు ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం మిస్ అయ్యి ఉంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. అమ్మకు నానమ్మ పద్ధతిలో వేప పువ్వు చెరిగి శుభ్రపరచుకుని ఉగాది పచ్చడిని చేసుకోవడం నేర్పించారట. అదే ఫాలో అవుతూ ఉంటుంది. ఇక్కడ కవర్ కనిపించడం లేదు కదా. అమ్మ వేప పువ్వును కవర్ మీదే చెరుగుతుందండి. కవర్ ఉందండి, గమనించండి. వేప పువ్వును చాలా చక్కగా శుభ్రం చేశారు. మరుసటి రోజు ఉదయాన్నే కాలకృత్యాలు నిర్వహించాక పెరట్లోనే ఉన్న మామిడి ఆకులను కోసి కడిగి మామిడి తోరణాలుగా కుమ్మాలకు అలంకరించాను. తరువాత అభ్యంగన స్నానం చేసి ఉగాది పచ్చడిని తయారు చేసేందుకు అన్నీ సిద్ధం చేసుకుని పచ్చడిని తయారు చేసుకున్నాం. తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆ భగవంతుడికి సమర్పించి సేవించాము. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనది. కానీ విన్నా వినకున్నా జరిగేవి జరుగుతూనే ఉంటాయి కదండి. ప్రతి సమస్యకి పరిష్కార మార్గాలుంటాయి. వాటిని శోధించి గమనించి ఛేదించాలి. స్కిప్ చేయకుండా ఈ ఉగాది గురించి చిన్న స్టోరీ వినండి. ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది తెలుగువారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే సృష్టి ప్రారంభమైన దినమే ఉగాది. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ భగవంతుడు ఈ జగత్తును సృష్టించాడని, సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాసవర్ష, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఉగాది రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. నూతన జీవితానికి నాందిగా ఈ ఉగాది పర్వదినమును జరుపుకుంటాము. తెలుగువారే కాకుండా మరాఠీలు ఈ రోజున గుడిపడ్వగా, తమిళలు పుత్తాండుగా, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖి అని, బెంగాలీలు పోయ్ లా బైసాఖ్గా జరుపుకుంటారు. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలను. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్లను. శనగపప్పు కమ్మదనం, కొబ్బరి అరటిపండు విజయానికి సంకేతం. మా తాతయ్య నానమ్మ గారు ఆనవాయితీ పద్ధతిలో ఇలా చేసుకుంటాము. మరికొందరు తమ తమ పద్ధతి ప్రకారం చెరుకు ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, లవణం, మిరియాల పొడి కలుపుకుంటారు. కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను సూచిస్తుంది. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. నా ఛానల్ని ఆదరిస్తూ వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేస్తున్న యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా నా ఛానల్కు విచ్చేయు వారికి స్వాగతం.